హాయ్ అండి, అందరికీ నమస్తే. చూస్తున్నారు కదా, టేస్టీ టేస్టీ ఇన్స్టెంట్ హోమ్ మేడ్ గులాబ్ జాము. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోవాలండి. ఇంకొక పక్కన బెల్లం వేసుకోవాలి. చాలా వరకు రెసిపీస్ నేను బెల్లంతోనే చేస్తాను, ఎందుకంటే పిల్లలకు కఫ్ మది పట్టకుండా ఉండడం కోసం. నెయ్యి బాగా మరిగాక ఒక కప్పు పిండికి ఒక పావు కప్పు నెయ్యి అయినా పడుతుందండి. ఎంత టేస్ట్గా ఉంటుంది. నేను వేసాను కానీ మీకు కనిపించలేదు, ఎందుకంటే ఈ కప్తో నేను తీసుకొని అందులో ఒక పావు కప్పు నెయ్యి వేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఏదైనా అకేషనల్ ఉన్నప్పుడు లేదా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చినప్పుడు ఇలా ఈజీగా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అండ్ టేస్ట్ కూడా అచ్చం బయట గులాబ్ జాము మిక్సర్తోనే చేసినట్టే ఉంటుందండి. సో చూస్తున్నారు కదా, ఈ కలర్లోకి రావాలండి. లైట్ గోల్డెన్ కలర్లో వస్తే అది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. అండ్ స్మెల్ కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి, మంచి స్మెల్ వస్తుంది. ఈ పక్కన బెల్లం పాకం కూడా బాగా మరిగిపోయిందండి. మీకు తెలిసే ఉంటుంది షుగర్ సిరప్ ఎలా చేసుకుంటారో, దానికన్నా కొంచెం థిక్గా ఉండాలి, కొంచెం జారుగా, ఎక్కువ జారుగా ఉండాలి. ఇలా చేసుకొని బెల్లం పాకం ఆపేసుకోవాలి. ఇంకా ఆప్షనల్, మనం అందులోని యాలకుల పొడి ఇంకా అలా ఏమైనా వేసుకోవచ్చు. లెమన్ వేసుకుంటే బెల్లం పాకం చిక్కపడకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా, బెల్లం పాకం ఈ రకంగా తయారవ్వాలి. ఇలా తయారవ్వాక ఫస్ట్ స్టవ్ కట్టేసుకొని అది కొంచెం కూల్ డౌన్ చేసుకోవాలి. లేదు మనం వేడి మీద వేసుకోవాలనుకుంటే వేడి మీద కూడా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, అది కొంచెం ఉండలు ఉండలుగా ఉంటుందండి. సో చెయ్యి పెట్టుకొని బాగా క్లమ్స్ అన్నీ తీసేసుకుంటే, అది చూసారు కదా ఇలా నొక్కితే అలా ఉండాలి. ఇందులో మనకు తగినంత వాటర్ వేసుకోవచ్చు, మిల్క్ కూడా వేసుకోవచ్చు. కానీ నేను ఆల్రెడీ నెయ్యి వేసాను కాబట్టి సో అందుకే ఆ మిల్క్ అవాయిడ్ చేసేసి వాటర్ ఒకటే వేస్తున్నానండి. చూస్తున్నారు కదా, స్మూత్గా కలుపుకోవాలి. ఏదో దాని మీద బలమంతా ఉపయోగించి కలిపేసినట్టు అంత గట్టిగా కలిపేయకూడదు. స్మూత్గా మనం గులాబ్ జాము మిక్స్ ఎలా కలుపుకుంటామో అదే విధంగా స్మూత్గా కలుపుకోవాలి. కాకపోతే కొంచెం టైట్గా కలుపుకోవాలి, ఎందుకంటే ఆయిల్లో వేయగానే విడిపోకుండా ఉండడం కోసం మనం కొంచెం టైట్గా కలుపుకోవాలి, అంత మెత్తగా కాకుండాను. చూస్తున్నారు కదా, ఆయిల్ వేడెక్కిందో లేదో చూసుకొని మనం చేసిన ఆ ముద్దని కొంచెం చిన్న చిన్న బౌల్స్లో మనకి నచ్చినంత సైజులో చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, నేనైతే ఈ సైజులో చేస్తాను. చాలా వరకు షుగర్ కన్నా బెల్లంతోనే చాలా టేస్ట్గా ఉంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. బాల్స్ అన్నీ రెడీ అయిపోయి ఆయిల్ కూడా మరిగిపోయింది. అన్నీ ఒకేసారి వేసేసుకొని చకచకా అయిపోతున్నాయి. చూస్తున్నారు కదా, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెసిపీ కోసం మీ కమెంట్స్ ఏంటో కూడా నాకు కొంచెం కమెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఎక్కువ శాతం ఇలాంటి బాండీసే అందరిలో ఉంటాయి కదా, అందులో నేను సిగ్గుపడినండి. ఇలాంటి బాండీస్ ఉండడం వల్ల అవి బాగా వితౌట్ టేస్ట్, ఏ కూర వండినా ఆ టేస్ట్ రాదండి. అందుకే ఇలాంటి బాండీస్ పెట్టుకొని వేపుకోవాలి. చూస్తున్నారు కదా, మంచి మంచి కలర్లో వచ్చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అన్నీ ఆల్మోస్ట్ ఒకేసారి ఈక్వల్గా ఫ్రై అయిపోతాయి, ఈవెంట్గాను. చూస్తున్నారు కదా, ఈ రకంగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాకలా బెల్లంది పాకం పెట్టుకున్నాం కదా, అందులో వేసేసుకొని ఒక 1 అవర్ తర్వాత తీసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. నోట్లో పెట్టుకోగానే కరిగిపోతూ ఉంటాయి. అచ్చం మనం బయట కొనుక్కున్నట్టే ఉంటాయి. ఇవి గోధుమ పిండితో చేశారా అని కూడా అన్నారు. చూస్తున్నారు కదా, చాలా చాలా బాగున్నాయండి. నాకైతే చాలా నచ్చాయి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఫ్రెండ్స్ వచ్చినా, అకేషన్ ఉన్నా, ఏదైనా ఉన్నా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. అయ్యో లేదే అని మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాలని కూడా లేదు. ఉట్టి గోధుమ పిండి 1 కప్పు, దానికి తగ్గ షుగర్ బెల్లం ఉంటే సరిపోతుంది. మీ ఆప్షన్ షుగర్తో కూడా చేసుకోవచ్చు. నేనైతే బెల్లంతో చేశాను. 1 కప్పు గోధుమ పిండికి పావు కప్పు నెయ్యి అండ్ సిరప్ తగినంత బెల్లం వేసుకొని చేసుకుంటే ఇన్స్టెంట్గా హోమ్ మేడ్ గులాబ్ జాము రెడీ. ఎంతో టేస్టీ టేస్టీ గులాబ్ జామ్. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎంజాయ్ చేస్తూ తినండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకు ఏ రెసిపీస్ కావాలంటే నాకు కమెంట్ చేస్తే నేను అవి ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.